నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైసీపీ ఫ్లెక్సీలు పోలీసులకు కోర్టు చీవాట్లు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీలోని కార్యకర్తలు ఎలాంటి ఫ్లెక్సీలు పట్టుకుని తిరుగుతారు, ఎలాంటి ఫ్లెక్సీలు పెడతారు, ఎలాంటి పనులు చేస్తారు, ఎలాంటి పోస్టులు పెడతారు ఫేస్బుక్లో అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మనం అనేక సార్లు వీడియోలో కూడా చూపించాం. రప్పా రప్పాలని చెప్పేసి, రక్తంతో హోలీలు ఆడతామని చెప్పేసి, 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే ఒక్కొక్కడు తట్టాబుట్టా సర్దుకొని పారిపోవాలి, లేకపోతే రక్తపాతమే అని చెప్పేసి ఒక్కొక్కడిని నరికేస్తాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్లని బలిచ్చినట్టు మేక తలకాయలు నరికినట్టు నరుకుతామని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు లేకపోతే ప్లకార్డులు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమాలకో లేకపోతే ఏమైనా పరామర్శలకో వస్తున్నప్పుడు రైతులను పరామర్శించటమో లేకపోతే ఉపద్రవాలు వచ్చినప్పుడు అప్పుడే ఆయన బెంగళూరు నుంచి వస్తారు కదా, ఏదైనా జరిగితే తప్ప ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి రారు. అలా టైంలో ఆయన వచ్చినప్పుడు ఈ కార్యకర్తలంతా కూడా ఇలాంటి బోర్డులు పట్టుకుని ఇలాంటి ఫ్లెక్సీలు పట్టుకుని తిరగటం అనేది నిజంగా భయానకమైన దృశ్యాలకి తావివ్వటమే అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం అంతా రక్తపాతమేనా అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక ఆలోచన కలుగుతుంది కదా. ఇప్పుడు తాజాగా మరొక రకం అంటే ఇంకా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళటం అని చెప్పేసి మనం మాటలు వింటాం కదా, అలాంటి మాట అనమాట ఇది. సో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి అందులోనూ ఆడవాళ్లే ఇలాంటి ఫ్లెక్సీల్ని పట్టుకుని తిరుగుతున్నారు. గతంలో మనం చూసాం, ఇదిగోండి 2029లో రప్ప రప్ప 89 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే. ఇదిగోండి 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలకాయలు నరికినట్టు రప్పా రప్ప నరుకుతాం. ఇలా ఫ్లెక్సీలు ఇప్పటి వరకు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, ఐఎమ్ డిక్లేరింగ్ ది వార్ జగన్ 2.0, అన్న వస్తాడు అంతు చూస్తాడు అని చెప్పేసి, ఇదిగోండి ఇలాగా రప్ప రప్ప నరుకుతాం నా కొడకల్లారా అని చెప్పేసి, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం, అన్న వస్తాడు అంతు చూస్తాడు, ఇవే ఫ్లెక్సీలన్నీ. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఒక మహిళ పట్టుకున్న ఫోటో, ఫ్లెక్సీ ఫోటో సంబంధించి వైరల్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాము, 2.0 లోడింగ్ అని చెప్పేసి ఈ ఫ్లెక్సీల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఫ్లెక్సీలు పట్టుకుని తిరిగింది వైసీపీ కార్యకర్తలు. అయితే ఇదిగోండి మహిళా కార్యకర్త, మహిళామణి ఆ ఫ్లెక్సీ పట్టుకొని ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. జగన్ సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం, జగన్ 2.0 లోడింగ్ అని చెప్పేసి ఆ ఫోటో పట్టుకుని ఆవిడ ఫోటోలకి ఫోజులు ఇవ్వటమేమో కానీ పోలీసులకి అక్షంతలు పడ్డాయి. హైకోర్టు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఫ్లెక్సీలు పెట్టడం, అలాంటి పోస్టులు పెట్టడం చేస్తుంటే, సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు పోస్టులుగా పెడుతుంటే మీరేం చేస్తున్నారు? విధ్వంసం సృష్టించడం అంటే ఎవరి మీద సృష్టిస్తారు? రాష్ట్రం మీద విధ్వంసం సృష్టిస్తారా? రాష్ట్ర ప్రజల మీద విధ్వంసం సృష్టిస్తారా? ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి పోలీసుల్ని ప్రశ్నించింది. అంటే పోలీసుల్ని ప్రశ్నిస్తే మాత్రం ఏమొస్తుంది? ఇక్కడ మార్పు రావాల్సింది ఎవరిలో? వైసీపీలో కదా. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తల్ని ఏనాడన్నా మందలించారా? రప్ప రప్ప 2.0 జగన్ 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే, పొట్టేళ్ల తలకాయలు నరికినట్టు రప్పా రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పేసి ఇలాగా కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? మనందరికీ జ్ఞాపకమే. రప్పా రప్ప అంటే అందులో తప్పేముంది? సినిమా డైలాగులో ఆయన సినిమాలో చెప్పినప్పుడు దాన్ని ఎక్కడా తప్పుపట్టలేదు, కానీ నా కార్యకర్తలు అంటే తప్పుపడుతున్నారే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాటిని సమర్థించుకొచ్చారు. హింసని సమర్థించకూడదు అన్న ఆ ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికి జ్ఞాపకం రాకపోవటమా, లేకపోతే ఏంటంట అయితే నా కార్యకర్తలు హింసే చేస్తారు, దాన్ని నేను సమర్థిస్తాను అని చెప్పేసి ఒక విపరీతమైన ధోరణితోటి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడనేది తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించకుండా ఇంకా ఎంకరేజ్ చేయటం అనేది ఇప్పుడు ఇదిగోండి చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, ఇదిగోండి 2029లో అన్న సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం, 2.0 లోడింగ్ అని చెప్పేసి. అంటే రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఆదరించే అవకాశం ఉంటుందా? ఈ విధ్వంసాలు సృష్టించే వాళ్ళకా మేము ఓట్లు వేసేది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకోరా? అవన్నీ జగన్మోహన్ రెడ్డికి అనవసరం. నా కార్యకర్తలు సంతోషంగా ఉన్నారా లేదా, నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలే చేపడతానని చెప్పేసి నిన్నగాక మొన్న మనం చూసాం. ఏబిఎన్ రాధాకృష్ణని ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే
ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పుతాము ఏబిఎన్ రాధాకృష్ణని, ఆయన మీద ఎన్ని కేసులైనా పెడతామని చెప్పేసి మాట్లాడున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వైఖరి జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉందంటే ఆయన పార్టీలో కార్యకర్తలు ఇంకా ఏ స్థాయిలో ఉంటారో మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే హైకోర్టులు, కోర్టులు, జడ్జిలు వీళ్ళంతా కూడా వీటిని తప్పుపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, కోర్టులో జడ్జిలు ఏమంటున్నారు అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల్ని నియంత్రించలేకపోవటం పోలీసులు చేతగానితనమేనంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నేత సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. పోలీసులు నిద్రపోతున్నారు, పోస్టులు పెట్టేవాళ్ళు రెచ్చిపోతున్నారు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారో, విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెడితే మరి నెక్స్ట్ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి హైకోర్టు ఉద్దేశం. అయితే ఈ కేసులు పెట్టాల్సింది ఎప్పుడో రప్పా నరుకుతాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు నరికినట్టు నరుకుతాం అని చెప్పేసి ఇక ఇలాంటి భయంకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టుంటే గనక ఈ స్థాయికి వచ్చేది కాదు అని చెప్పేసి హైకోర్టు ఉద్దేశం అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 2020లో హైకోర్టు జడ్జిలపై పోస్టుల కేసు సిబిఐకి అప్పగించిన ఫలితమే లేదంటూ న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. సిబిఐకి ఇచ్చినా కానీ, అంటే 2020లో కోర్టులో ఒక తీర్పు వచ్చింది కదా అమరావతికి సంబంధించి. సో ఆ టైంలో అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతి రాజధానిలో ఒప్పందాలు ఏవైతే రైతులతో చేసుకున్నారో ఆ ఒప్పందాల ప్రకారం అమరావతి నిర్మాణం పూర్తి కావాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు హైకోర్టు జడ్జిల మీద కూడా వైసీపీ సానుభూతి పరులు ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టారో అందరికీ తెలిసిందే. సో సిబిఐకి అప్పగించారు ఆ కేసును అప్పట్లో. అయినప్పటికీ కూడా ఎటువంటి ఫలితము లేదంటూ ఇప్పటి న్యాయస్థానం, ఇప్పటి జడ్జిలు, న్యాయమూర్తులు కూడా వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా ఏమంటున్నారంటే పోలీసుల చేతగానితనం వల్లే సోషల్ మీడియాలో అసభ్యకరమైన అవమానకరమైన పోస్టులు పేటరేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది. నిజమే కదా ఆ మాట. ఎందుకని అంటున్నారంటే పోలీసులు చర్యలు తీసుకుని ఉండాల్సింది. ఎందుకంటే స్వయంగా రాజశేఖర రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి చెల్లెల మీద కూడా వైసీపీ వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదని, విజయలక్ష్మి ఎక్కడ కన్నదో ఏంటో అని చెప్పేసి ఒకప్పుడు పెట్టిన పోస్టులు. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి బాధపడ్డారు, నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి. ఒకవైపునేమో షర్మిల మీద, విజయలక్ష్మి మీద అలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్ సంతోషించకపోయినప్పటికీ కూడా బాధపడ్డారు అని అంటే మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. దీనికి కారణం పోలీసుల అసమర్థత కాదా అని హైకోర్టు నిలదీసింది. అంటే విధ్వంసం చేస్తాము, 2029లో జగనే వచ్చేది, జగన్ వచ్చిన తర్వాత ఆయన చేయబోయే విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తున్నామనంటే వీళ్ళు కూడా విధ్వంసం సృష్టిస్తాము అని చెప్పేసి చెప్పకుండానే చెప్పినట్టే కదా. మరి అలాంటి సంఘ విద్రోహ శక్తులని మరి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదా? వాళ్ళు ఎవరు పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరు, ఆ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అటు సోషల్ మీడియాలోనూ అదుపులోకి తీసుకోవాలి వాళ్ళని వెతికి, అలాగే ఈ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా. విజయవాడ నగరంలో పెట్టారు అని అంటే ఏ ఏరియాలో పెట్టారు, ఆ ఫ్లెక్సీలు తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి సీసీటీవీ కెమెరాల్లో చూసి వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదంటారా? మరి పోలీసులు ఎందుకని ఈ దిశగా చర్యలు చేపట్టలేదు? అందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, అసహనం కూడా వ్యక్తం చేసింది, వాళ్ళకి అక్షింతలు వేసింది అని చెప్పి మనం అనుకోవాలేమో. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ విషయంలో. అలాగే ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాన్నా లేక రాష్ట్ర ప్రజలనా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్న మరి పోలీసులకా లేకపోతే ఆ ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళకా లేకపోతే వైసీపీకా అనేది ఆలోచించాలి. ఇక ఉల్లంఘనలకు పాల్పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలన్నా భయపడేలాగా పోలీసుల చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఇక మీదటైనా మరి పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడని, ఆయన సతీమణిని కూడా లేకుండా, అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలని కూడా లేకుండా ఎలాంటి చండాలమైన పోస్టులు పెట్టారో గతంలో మనం చూసాం. ఎలాంటి దరిద్రమైన వ్యాఖ్యలు చేశారో, నికృష్టమైన వ్యాఖ్యలు చేశారో మనమంతా చూసాం. మరి అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులు మాత్రం
ఖచ్చితంగానే కఠినంగానే ఉండాలి అని చెప్పేసి అనడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. పోలీసులు తీరు ఇలా ఉంటే ఎవరు భయపడతారని నిలదీసింది. నిజమే, పోలీసులు అంత ఉదాసీనంగా ఉంటే కోర్టు అన్నట్టు ఎవరు భయపడేది? ఎవరూ భయపడరు పోలీసులను చూసి. చాలా ఉదాసీనంగా తీసుకుంటారు పోలీసుల ఉద్యోగాన్ని కూడా. పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టే పోస్టులు పెట్టేవాళ్ళు రెచ్చిపోతున్నారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. ఇప్పటికే పోస్టులు పెట్టిన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా పూర్తి చేసి నిందితులను కోర్టు ముందు నిలబెడితే ఇంత ధైర్యం చేసేవాళ్ళ అనంటూ పోలీసులు సిఐడి తీరును ఉన్నత న్యాయస్థానం ఎండగట్టింది. ఇది చాలేమో, ఈ పారాగ్రాఫ్ ఒక్కటి చాలేమో, పోలీసులు నిద్రపోతున్నారా అని చెప్పేసి అడగటం పోలీసు శాఖ మొత్తానికి తలంటినట్టే కోర్టు. కాబట్టి ఇక మీదటైనా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టే నిందితుల్ని కోర్టు ముందు నిలబెడతారని మనం కూడా ఆశిద్దాం. అయితే పోస్టులు పెట్టే అధికారం ఎవరికీ లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సామాజిక మాధ్యమాలలో పోస్టుల ద్వారా ముఖ్యమంత్రిని అవమానించడం అంటే 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించడం కాదా అంటూ హైకోర్టు నిలదీసింది. సిద్ధాంతపరంగా విభేదాలు ఉండవచ్చు, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించేలాగా మాట్లాడే హక్కు పోస్టులు పెట్టే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. 2020లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై తీవ్ర అభ్యంతరకర ప్రతిష్టను దిగజార్చే పోస్టులు పెట్టారని గుర్తు చేసింది. మనం ఇందాకే చెప్పుకున్నాం ఏ విషయంలో కూడా అలాంటి పోస్టులు పెట్టారని. మొదట్లోనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయకపోవటం పోలీసుల తప్పేనని స్పష్టం చేసింది. మరి ఆనాడు వైసీపీ అధికారంలో ఉండగా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో హాజరుపరిచి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావు, ఇంత పెట్టరేగిపోయేవాళ్ళు కాదు. చట్టపరంగా మరి అది నేరమే కదా. మరి ఆనాటి పోలీసులు ఏం చేస్తున్నారు? రాజకీయంగా వాళ్ళకి దాసోహం అయిపోయారా అని ప్రజల్లో అనుమానం కలగదా? న్యాయస్థానంలో జడ్జిలు న్యాయస్థానానికి గౌరవించి వాళ్ళు ఆ న్యాయానికి గౌరవించి అంటే చట్టంలో ఏవైతే క్లాజెస్ అవి ఉంటాయో వాటిని అనుసరించే కదా తీర్పిస్తారు. జడ్జిలు ఉత్తునే జడ్జిలు అయిపోతారా? ఊరికనే జడ్జిలు అయిపోతారా? లేకపోతే ఆషామాషిగా అయిపోతారా? అవ్వరు కదా. ఎంతో ఉన్నతమైన చదువు అది. ఆ చదువుకొని క్రింది స్థాయి నుంచి పైకి వచ్చి ఒక లాయర్గా కెరియర్ని మొదలుపెట్టి జడ్జిగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి అలాంటి వాళ్ళు న్యాయశాస్త్రంలో వాటిని అనుసరించి ఆ అన్నింటినీ అనుసరించే కదా తీర్పులు ఇస్తారు. మరి ఆ తీర్పుల్ని కూడా తప్పు పెడుతూ ఆ పోస్టులని, అవమానకరమైన పోస్టులని, ఆ జడ్జిల్ని అవమానిస్తూ నీచమైన పోస్టులని పెట్టే వాళ్ళని ఏం చేయాలి? మరి ఏమీ చేయకుండా పోలీసులు వదిలేశారంటే వాళ్ళనేమనాలి? సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఈ విషయంలో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకర పోస్టులు, కేసులను డీల్ చేయడంలో పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించింది. సో ఇంత వ్యాఖ్యానించింది మరి కోర్టు. మరి పోలీసులు ఎలా కఠినంగా వ్యవహరిస్తారు భవిష్యత్తులో అనేది కూడా చూడాలి. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు ఈ కేసులో వాదాలు వినిపించారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పోలీసులు నమోదు చేసిన కేసులో సజ్జల భార్గవ్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని కోరితే రాలేదని చెప్పారు. ఆయన రాకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు? మరి తీసుకురావద్దా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయొద్దా? మీడియాని వెంట పెట్టుకుని వెళితే ఎందుకు రారు? మీ మీద ఈ కేసు ఉంది, విచారణకు రావాలి, మీకు నోటీసులు ఇస్తున్నాం అని చెప్తే ఎందుకు తీసుకోరు? ఆయన లేరు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకోకుండా ఉంటారా? మీడియాని వెంట పెట్టుకుని ఎందుకు వెళ్ళలేదు పోలీసులు? ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజలకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది పోలీసులు కూడా. ఇక దర్యాప్తుకు సహకరించకపోవడంతో ఎల్ఓసి జారీ చేయాలని ఆ జిల్లా ఎస్పీ అభ్యర్థించారని చెప్పారు. దీంతో సిఐడి అదనపు డీజీ ఇమిగ్రేషన్ అధికారులకు లేఖ రాశారని హైకోర్టుకు విన్నవించారు. 2024 నవంబర్ 4వ తేదీన కేసు నమోదు చేశారన్న న్యాయస్థానం 7న ఎల్ఓసికి అభ్యర్థించారన్నారు. 8న ఎల్ఓసి జారీ చేసినట్టు గుర్తు చేశారు. హైకోర్టు సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించిందన్నారు. పోలీసులు ఎప్పుడైనా నోటీసులు ఇచ్చి పిలిచారా అని ప్రశ్నించారు. భార్గవరెడ్డి అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని నిలదీశారు. నోటీసులు ఇస్తే తీసుకోలేదని, విచారణకు సహకరించలేదని అనేందుకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ పోలీసుల పైన న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. మరి అడగరా? నోటీసులు ఇవ్వలేదా, ఇచ్చారా అనేది న్యాయస్థానం అడగదా? ఆ పోలీసులకి, ఉద్యోగం చేసే పోలీసులకి ఆ మాత్రం తెలియదా? మనం నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆయన లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకపోతే వాచ్మెన్కో ఎవరో ఒకళ్ళకి ఇచ్చి సంతకం తీసుకోవాలి అని చెప్పేసి, లేదా ఇంటి మీద అంటించి రావాలని చెప్పేసి కూడా తెలియదా? అలాగా ఏమైనా చేసి ఫోటోలు తీసుకుని వచ్చారా? న్యాయమూర్తి రేపు అడుగుతారే మనల్ని, ఏదైనా సందర్భంలో కోర్టు అడుగుతుందే అని చెప్పేసి సోయ ఉండొద్దా ఆ పోలీసులకి? వాళ్ళు ఏం చేశారు, ఎందుకని ఇవ్వలేదు అని అంటే సమాధానం ఏం చెప్తారు ప్రజలకి? సో ఈ విషయంలో న్యాయమూర్తి అదే అడిగారు.
బాగా అక్షింతలేశారు ఆ పోలీసులకి. ఎవరైతే సక్రమంగా డ్యూటీ చేయలేదో, రాజకీయ నాయకులకి భయపడి ఆ నోటీసులు, సరే విచారణకు పిలిచే సంగతి పక్కన పెట్టండి, కనీసం నోటీసులు ఇవ్వడానికి కూడా, సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి కూడా ధైర్యం చేయని పోలీసుల్ని మరి నుంచోబెట్టి మరి తిట్టుంటుంది కోర్టు. ఇక్కడ అదే కనిపిస్తుంది మనకి. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పుని రిజర్వ్ చేసినట్లుగా న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇది జరిగింది. సో మొత్తానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇక మీదటైనా జగన్మోహన్ రెడ్డి ఈ రప్పా డైలాగులు కావచ్చు, రప్పా పోస్టులు కావచ్చు, రప్పా ఫ్లెక్సీలు కావచ్చు, లేకపోతే గంగమ్మ జాతరలో నరికినట్టు నరుకుతామని, విధ్వంసం సృష్టించాలి, నీ విధ్వంసం కోసమే మేము ఎదురు చూస్తున్నామని పోస్టులు ఫ్లెక్సీలు చూపించే వాళ్ళని, ఆ పోస్టులు పెట్టేవాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. లేదంటే ఆయన రాజకీయంగా ఇంకా పతనం అవ్వడానికి ఇవే కారణమవుతాయి అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు కూడా. ఎందుకని అంటే రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేసేది రాజకీయ నాయకులకి ఈ రప్పాల కోసం కాదు. గంగమ్మ జాతరలో పొటేళ్లు తలకాయలు నరికినట్టు ప్రత్యర్థుల్ని నరుకుతారని కాదు. ఇవాళ ప్రత్యర్థుల్ని నరికిన వాళ్ళు రేపు ఎదురు తిరిగితే సామాన్య ప్రజల్ని నరకరా? రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళనే నరికిన వాళ్ళు సామాన్య ప్రజల్ని నరకడంలో పెద్ద విషయం కాదు, విశేషము కాదు. అందుకని ప్రజలు ఏం చేస్తారు? ఇలాంటి రాజకీయ పార్టీ అసలు మనకి వద్దే వద్దు, వాళ్ళని దూరంగా పెడదామని చెప్పేసి అనుకోరా? 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలేమో సంగతి పక్కన పెడితే ఇలాంటి విధ్వంసమే కదా ఆయన సృష్టించారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల్ని గొంతు కోయించలేదా ఆయన? సరే, ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి పలానా చంద్రయ్య గొంతు కోయండి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇలాంటి దురాగతాలకి పాల్పడ్డారో వాళ్ళని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి ఉంటే, మన వైసీపీ వాళ్లే కదా అని చెప్పేసి ఉదాసీనంగా వదిలేయకుండా చట్టపరంగా ఖచ్చితంగా కఠినంగా శిక్షించి ఉంటే ఇలాంటివి ఉత్పన్నమయ్యేవి కాదు కదా. ఇలాగ రౌడీయిజం పేటరేగిపోయేది కాదు కదా. ఎదురు తిరిగిన వాళ్ళందరినీ, అంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళు వేసుకున్న పచ్చ బట్టలు కూడా విప్పించి అక్కడి నుంచి పంపించేశారు. సైకిల్ కట్టిన జెండాలు పీకించేశారు. అంటే ఒక నిరసన తెలిపే హక్కు కూడా రాష్ట్రంలో లేదా? వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళ భావ వ్యక్తీకరణని చేసే అవకాశం కూడా రాష్ట్రంలో లేదా? ఇవన్నీ కదా రాష్ట్ర ప్రజలకి వైసీపీ మీద వ్యతిరేకతని తీసుకొచ్చింది. ఇవన్నీ కదా వైసీపీకి అధికారంలో ఉండకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజల మనసులో ఒక భావన కలిగేలాగా చేసింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గమనించుకోకపోతే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోకపోతే, ఇలాంటి విధ్వంసాలు మీ నుంచి మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి చెప్పే కార్యకర్తలకి మంచి మాటలు చెప్పి సన్మార్గంలో పెట్టుకోకపోతే వీళ్ళే వైసీపీకి డ్యామేజ్ చేసే సమిధలు అవుతారు. వైసీపీని పూర్తిగా నాశనం చేసే సమిధలు వీళ్ళే అవుతారు. ఎవరో అక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు అక్కర్లేదు. వీళ్ళు చాలు వైసీపీని నాశనం చేయడానికి అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న మాట. నేను చెప్తున్నది కాదు, పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న మాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. మేము అక్కర్లేదు వైసీపీని నాశనం చేయడానికి, వైసీపీని ఓడించడానికి, వీళ్ళు చాలు, ఇలాంటి వాళ్ళు ఈ రప్పా బ్యాచ్ చాలు, విధ్వంసాలు కోరుకునే బ్యాచ్ చాలు, ఈ ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు, ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాళ్ళు చాలు వైసీపీని భ్రష్టు పట్టించడానికి అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.